హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతి రెసిపీస్. నేను మీ క్రాంతి. ఈరోజు మన ఛానల్లో నెత్తళ్ళు మరియు చిక్కుడుకాయ కర్రీ అయితే చేసుకుందాము. ఈ చిక్కుడుకాయ నెత్తళ్ళు కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంతమందికి ఇష్టమైతే కమెంట్ అయితే చేయండి. ఈ కర్రీని అయితే మనం దగ్గరికి ఇగురులా గ్రేవీలా వండుకుంటే అయితే చాలా బాగుంటుంది. సో ఏ విధంగా వండుకోవాలనేది వీడియోలో చూద్దాము. ముందుగా 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, పెద్ద సైజు టమాటాలు 2 మరియు చిక్కుడుకాయలు, నెత్తళ్ళు. ఈ నెత్తళ్ళు అయితే కనుక బుర్రలు తీసి మనం వేడి నీళ్ళు అయితే ముందు పొయ్యి మీద పెట్టుకొని అందులో ఇవి వేసుకోవాలి. మట్టి అది ఉంటుంది కదండి, మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం ఒక 2 సార్లు మళ్ళీ చల్లనీళ్ళతో కూడా కడుక్కున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత ముందుగా అయితే ఈ నెత్తల్ని మనం అయితే కడుక్కొని పెట్టుకున్నాం కదా, ఆ నెత్తళ్ళు వేసుకొని అయితే ముందుగా మనం వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల అయితే కూర అంతా నెత్తళ్ళ ఫ్లేవర్ పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. అలా ఈ నెత్తళ్ళని అయితే కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకొని మనమైతే ప్లేట్లో పక్కకు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఆయిల్ అనేది ఉంటుంది కదా, ఆయిల్ సరిపోకపోతే కొంచెం ఇంకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులో చేసుకున్న తర్వాత ఉల్లిపాయలను అయితే మనం చిన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఇందులో వేసుకొని అయితే మనం మంచిగా అయితే వేపుకోవాలన్నమాట. ఇదైతే బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అయితే మనమైతే మంచిగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఏంటంటే పచ్చిమిరపకాయలు తీసి పెట్టుకున్నాం కదా, ఆ 3 పచ్చిమిరపకాయలు కూడా నేనైతే ఇందులో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అయితే మంచిగా కలుపుకోవాలి. ఇవి ఇలా మగ్గిపోయిన తర్వాత అయితే మనం చిక్కుడుకాయలు కడిగి పెట్టుకుంటాం కదండి, అవి కూడా అయితే ఇందులో వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా ఈ చిక్కుడుకాయలకు పడితేనే బాగా మగ్గుతుంది కాబట్టి మొత్తంగా అయితే మనం బాగా కలుపుకొని ఇందులో మగ్గడానికి కొంచెం అంత నేనైతే ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత అయితే మనం మూత పెట్టేసుకొని ఒక్క 10 పావు గంట ఆ టైం వరకు అయితే మనమైతే మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా తీసిన తర్వాత చిక్కుడుకాయలు అయితే మనం వేసుకున్న సాల్ట్ మరియు కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నాం కదండి, దానివల్ల అయితే బాగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిన దాన్ని అటు ఇటు కలుపుకొని మీకైతే నేను చూపిస్తున్నాను. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఏంటంటే మనమైతే ఒక స్పూన్ కారం అయితే నేను యాడ్ చేసుకున్నాను. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. సో కొంచెం అంత పసుపు వేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాను కదండి ఒక స్పూను, దాన్ని బట్టి అయితే ఇంకా రుచికి తగ్గట్టు అయితే వేసుకోవాలి. అయితే ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొంచెంసేపు మూత పెట్టుకొని ఉండాలి. మూత పెట్టుకున్న తర్వాత ఈ మధ్యలో మనం చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే మనం టమాటాలు అయితే వేసుకోవాలి. ఇక్కడ పెద్ద సైజు టమాటాలు 2 అయితే తీపి ఎక్కువైపోద్దేమో అని చెప్పి నేనైతే ఒకటి వేసి ఇంకొక దాంట్లో హాఫ్ వేసి ఇలా కూర అయితే కప్పేసుకొని మూత అయితే పెట్టుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఆ టమాటా ఫ్లేవర్ అనేది చిక్కుడుకాయలకి మొత్తంగా పట్టి ఏంటంటే బాగా ఉడుకుతాయి. ఇలా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేశాక చూడండి ఎలా అయితే ఉడికిపోయాయో టమాటాలు. ఇలా ఉడికిన దాన్ని అయితే మనం మొత్తంగా కూరకు పట్టేలాగా అయితే ఆ టమాటా ఫ్లేవర్ని కలుపుకోవాలి. అలా అయిన తర్వాత ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో అయితే ఒక 10 నిమిషాలు అయితే ఉంచాలి. ఉంచిన తర్వాత అయితే మనం ఇలా మొత్తంగా కలిపేసుకుంటాం కదండి, ఇప్పుడే కారం ఉప్పులు చూడాలి. మీకు ఈ టైంలో సరిపోకపోతే కారం యాడ్ చేసుకోవచ్చు మరియు ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. దించాల్సిన 5 నిమిషాల ముందు వేపు పెట్టుకున్న నెత్తళ్ళు అయితే వేసుకొని ఇందులో అయితే ఉంచుకోవాలి. సో ఈ కర్రీని అయితే కనుక మనం కొంచెం వాటరీగా అయితే మనం స్టవ్ కట్టేసుకుంటే కనుక మనం తినే టైంకి ఇది గ్రేవీలా అయితే మారిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.